యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం ఉంటుంది. ఎవరైనా సరే యేసుక్రీస్తు ఉన్నాడు అని నమ్మితే గనక వారి పాపాలు క్షమించబడతాయి. వారు ఎవరైనా సరే యేసుక్రీస్తు దేవుడిని నమ్మి వారి పాపాలు యేసు రక్తంలో కడుక్కోవాలి. కడుక్కోవటం అంటే యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించని, చేసిన ప్రతి తప్పు పొరపాట్లను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టమే కాదు, విడిచిపెట్టి దగ్గర నుంచి మరొకసారి వెనక్కి తిరగకూడదు. ఆ విధంగా యేసుక్రీస్తు మీ పాపను కడుగుతాడు. ఆయన కడుగుటకు సిద్ధంగా ఉన్నాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. మారు మనసు పొందాలి. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే అంతటా అందరూ మారు మనసు పొంది దేవుని యొక్క ఆజ్ఞని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే పరిశుద్ధ పట్టణానికి వెళ్తారు. మారు మనసు పొందిన వాళ్ళు ఎవ్వరు కూడా పరిశుద్ధ పట్టణానికి, పరలోకాన్ని చేరుకోరు. ఇదైతే వాస్తవం ఏంటిది. మరి ఎక్కడికి వెళ్తారు? మిగిలింది ఒకటే నిత్యం నరకము, నిత్య నరకాగ్ని. ఎప్పుడు యుగయుగములు మండుచు అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యం చూస్తాం. ఆ విధంగా యుగయుగములు ఆ యొక్క నరకం అనేది ఉంటుంది. కాబట్టి ఈ భూలోకంలో బతికుండగానే ఏది కావాలో కోరుకోవాలి. నాకు ఇది వద్దు, ఇది ఒక తక్కువ కులం, తక్కువ మతం అనుకుంటే కనుక ఇది మతం కాదు, మార్గం మాత్రమే. అనేక మంది, అనేక వర్గాల వారు ఈ యొక్క యేసుక్రీస్తును నమ్ముకుని చక్కగా జీవిస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. రేపొద్దున వారు చనిపోయినా, రాకడ వచ్చిన దేవుని దగ్గర వాళ్ళందరూ కూడా వెళ్తారు. మీరు ఈ రాత్రికాల సమయంలో విన్నవాడు ఎవరైనా సరే నిర్ణయం తీసుకోండి. నేను నమ్మాలా, నమ్మకూడదా? అవసరమైతే దేవుడు మీతో మాట్లాడతాడు. అవసరమైతే మీ కళలు కూడా దేవుడు చూపిస్తాడు. ఆ నిజమైన దేవుడు కాదని రుజువుపరుచుకుంటాడు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి యేసుప్రభు చూడకుండానే మీరు యేసుప్రభు దేవుడిని నమ్మండి, మీరు ధన్యులు అవుతారు. దేవుడు మీ పాపను క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. యుగయుగములు ఈ పరిశుద్ధ పట్టణాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.